అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గాంధీ భవన్ లో టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం వచ్చారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కోదండరాం భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ జనసమితి నేతలకు ప్రాధాన్యం కోదండరాం కోరినట్లు సమాచారం. ఒక్క నిమిషం గాంధీ భవన్ లో టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం వచ్చారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కోదండరాం భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ జనసమితి నేతలకు ప్రాధాన్యం కోదండరాం కోరినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైటాకాంక్ష, ఇవాళ ఉదయం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గాంధీ భవన్ కు చేరుకున్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ యొక్క నామినేటెడ్ పదవులు సెకండ్ లిస్టు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే కాంగ్రెస్ కి అసెంబ్లీ ఎన్నికల వేళ మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ జనసమితి పార్టీల నేతలు కూడా ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడి 1 year ఈ డిసెంబర్ 7వ తేదీకి కానున్న నేపథ్యంలో కూడా ఈ వ్యవధిలోనే 2వ విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ జనసమితి పార్టీకి చెందినటువంటి కీలక నేతలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ యొక్క సెకండ్ లిస్ట్ లో తమ నేతల పేర్లు ఉండే విధంగా కూడా సూచించారు ప్రొఫెసర్ కోదండరాం. అయితే ఈ యొక్క 20 నిమిషాల పాటు కీలకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కోదండరాం ఇరువురు నేతలు కలిసి చర్చించారు. ప్రధానంగా గాంధీ భవన్ వేదిక కావడం ఈ సమావేశానికి, ఇరు పార్టీల అధ్యక్షులు సమావేశం కావడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ యొక్క నామినేటెడ్ పదవులతో పాటుగానే తాజా రాజకీయ పరిణామాల మీద చర్చించినట్లయితే సమాచారం అందింది. దాంతో పాటుగానే ప్రొఫెసర్ కోదండరాం ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. దాంతో పాటుగానే ఈ యొక్క సమావేశానికి ఓవరాల్ గా కూడా ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల మీదనే చర్చ జరిగిందనేటటువంటి సమాచారాన్ని కూడా తెలంగాణ జనసమితి పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ యొక్క ఏడాది పాలన గడుస్తున్న నేపథ్యంలో కూడా ఈ నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ జనసమితి పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ రాజు.